మీడియా మిత్రులందరికీ నమస్కారము. నా పేరు గంగా భవాని, మాది జనగాము, తెలంగాణ ఉద్యమ నాయకురాన్ని, విశ్వకర్మ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాన్ని. విషయం ఏమిటంటే ఈరోజు చీటకోడూరు గానుపాడు బ్రిడ్జి నిర్మాణం కొరకై ఈరోజు దీక్షకి మద్దతు తెలిపి దీక్షలో కూర్చోవడం జరిగింది. ప్రభుత్వము శాంతియుతంగా చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందని శాంతియుతంగా దీక్షలు చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గానుపాడు బ్రిడ్జి నిర్మాణము, చిటకోడూరు బ్రిడ్జి నిర్మాణము పనులు ప్రారంభించి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ప్రజలు మొత్తము ప్రమాదకర స్థితిలో నుండి రాత్రి పగలు పోతారు పనులు చేసుకొని. మొన్న కూడా ఒక 15 రోజుల క్రితము ఒక కారు అక్కడ లోయలో పడిపోయింది. ఒక ఇద్దరు బైక్ యాక్సిడెంట్ అయ్యి కార్లు కూడా కొట్టుకొని బాగా ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణము తొందరగా చేపడితే బాగుంటుంది. లేని ఏడల మాత్రము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకోటి ఏంటిదంటే ప్రజలు పొద్దున్న లేస్తే జనగాంకి వచ్చి పనులు చూసుకొని రాత్రి పోతారు కాబట్టి చాలా ప్రమాదకరంగా ఉన్నది. దయచేసి ఇప్పుడైనా ప్రజలు చిత్తశుద్ధి ప్రజలకి ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఈ పని పూర్తి చేయాలి. లేని ఎడల మాత్రము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, కలెక్టరేట్ని ముట్టడిస్తాము. ఎక్కడికక్కడికి పాలకులు రాకుండా అందరినీ అడ్డుకుంటామని ప్రజలము మేమంతా కలిసి పోరాడి ఈ బ్రిడ్జి నిర్మాణము చేపట్టి మేమంతా ఇది కంప్లీట్ చేసేదాకా ఊరుకునేది లేదు. దయచేసి గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా ఈ తొందరగా నిర్ణయం తీసుకొని మాకు అందరికీ మంచి చేస్తారని ఆశిస్తున్నాను. గత ప్రభుత్వంలో కొద్దిపాటి పని జరిగింది, కానీ ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. అయినా కూడా బ్రిడ్జి నిర్మాణం చేపడతలేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ మంచిగా పనులు చేస్తారని అందరూ ప్రజలు ఎన్నుకున్నారు, కానీ ఇప్పుడు కూడా ఇంత ఇబ్బందులు పడుతున్నా కానీ స్పందిస్తలేరంటే ఇదైతే బాధపడవలసిన విషయము. లేదంటే ఇప్పుడు ఏ మంత్రి వచ్చినా ఎవరు వచ్చినా కూడా మేమైతే జనగామ నియోజకవర్గ ప్రజలు మాత్రము ఎవ్వరు రాకుండా, పాలకులు రాకుండా, పని చేయకపోతే మాత్రము పాలకులు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా కనీసము ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రజలందరికీ న్యాయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ గత ప్రభుత్వ వైఫల్యం అట్లనే ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, జాప్యం జరుగుతుంది అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దాని మీద మీ అభిప్రాయం? అధికార పార్టీ నాయకులు ఇక్కడ DCC ప్రెసిడెంట్ అని చెప్పుకున్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా కనీసం మద్దూరు చేరియాలు అవన్నీ పట్టుకొని తిరుగుతుంది, కానీ జనగామ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ అనేది లేదు. అభివృద్ధి పనులు చేస్తలేడు. కనీసం ఇప్పుడైనా జనగామ నుండి గానుపాడు, చీటకోడు అక్కడ పోయే ప్రజలు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ దగ్గర తీసుకుపోయి ఇది తొందరగా అయ్యేటట్టు చూడాలి. లేదంటే పాలకులందరూ ఇంట్లోనే ఉండాలి. మేమన్నా పైసలు అడుక్కొనైనా మా బ్రిడ్జి నిర్మాణం మేము చేసుకుంటాము, లేదంటే రాజీనామా చేసి ఇంట్లో ఉండాలి. లేదంటే మేము పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాము ఉద్యమాలు. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న జనగామ, పేరుకే జనగామ కానీ అభివృద్ధి పనులు మాత్రం వెనుకబడి ఉన్నది. జనగామ ప్రజలకు ఏ బాధ వచ్చినా ముందుండి చేయాలంటే పోరాటం చేసేదాకా పనులు చేస్తలేరు. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా.